కనీసంగా పొయ్యిగో మేము కేంద్ర మంత్రుల దగ్గరికి పోయి యూరియా కోసం కనీసం మేము బతిలాడినాము, వాళ్ళతోటి కొట్లాడొచ్చినాము, మీకు అంత కాకపోతే కొంతనన్నా తీసుకొచ్చి ఇస్తామన్న మాట కూడా లేదు. కానీ అసలు కట్టని దానికి గింత మట్టి తీయలేదు, ఒక తట్టెడు మట్టి తీయలేదు, ఒక ఇటుక పిల్ల అండ్లేయలేదు. కానీ ఇవాళ ఇక్కడ 4th సిటీ నుంచి అంటే అక్కడ అమరావతి వరకు, పోనీ అమరావతి ఏమైనా పూర్తయి సచ్చిందా అంటే ఎందుకు ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది చెప్పనా? వాళ్ళ రైతులు గోసపడుతుంటే ఎక్కడ చెప్పండి, ఒక్క ప్రాంతమా? తెలంగాణ వ్యాప్తంగా బారులు తీరి మొన్నటి దాకా అసలు యూరియా కొరతే లేదని మాట్లాడిన ప్రబుద్ధులకు దేంతో సమాధానం చెప్పాలి ఇప్పుడు? అంటే కళ్ళుండి గుడ్డివాళ్ళైంట్రా, లేకపోతే చెవులు ఉండి చెవిటి వాళ్ళైంట్రా అనుకోలేదు. చెవులలో సీసం పోసుకురా, కళ్ళలలో ఏమన్నా తెల్ల జిల్లేడు పాలు కొట్టుకున్నారా? కొంచెం మన సిగ్గుండాలి కదా మంత్రులకు కూడా. ఆ మాట మాట్లాడేటోళ్ళకి చెప్తున్నా, అరే అంత హృదయ విదారకంగా అక్కడ మనకి ఇష్యూస్ కనపడుతున్నాయి, విజువల్స్ చూస్తున్నారు, దాన్ని కూడా ఏం చేసిరు, బీఆర్ఎస్ మెడకు చుట్టాలనే ప్రయత్నం చేసిరు. అంటే ఆ వార్తలు రావండి. ఆ వార్తలు ఎక్కడ కూడా మీరు ఆంధ్రజ్యోతి తీసుకోండి, ఈనాడు తీసుకోండి, వెలుగు తీసుకోండి, అంత అవస్థలు పడుతున్నది. వాళ్ళ కేస్ స్టడీస్ అంటే ఇప్పుడు ఒక ఆమె ఉంది, అది సోషల్ మీడియాలో మాత్రమే హైలైట్ అయింది. తన బిడ్డకి జ్వరం వస్తే అక్కడనే ఆ లైన్లో కూర్చొని సిరప్ పోసి ఆ లైన్లో పడుకోబెట్టిన, అట్లాంటివి రావు. పెద్దగా వస్తాయి.